హాయ్ ఫ్రెండ్స్, భారతదేశ చరిత్రలో రహస్యాలకు ప్రసిద్ధి చెందిన అనేక పురాతన దేవాలయాలున్నాయి. అలాంటి వాటిలో తిరుపతి బాలాజీ ఆలయం ఒకటి. ఇది ఆలయం మాత్రమే కాకుండా శాస్త్రవేత్తల ఆలోచనకు కూడా అందని అనేక రహస్యాలు ఇక్కడే దాగున్నాయి. ఈ ఆలయం విష్ణువు అవతారమైన వెంకటేశ్వరుడికి అంకితం చేయబడిందని చెబుతారు. కానీ ఆలయంలోని గర్భగుడిలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఎవరూ తయారు చేయలేదని, అది స్వయంభూగా అవతరించిందని కూడా అంటూ ఉంటారు. ఆ దేవదేవుని విగ్రహం గుండెపై మాతా లక్ష్మీ ప్రతిమ కనిపిస్తుందని కూడా అంటూ ఉంటారు. అలా ఎందుకుంది? ఇక్కడ ఉన్న పూజారులు ఈ విగ్రహానికి ఎప్పుడూ చెమటలు పడుతూనే ఉంటాయని, దాన్ని మేము ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉంటామని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఆలయ గర్భగుడిలో అనేక ఫ్యాన్లు, ఏసీలు ఉన్నా కూడా ఇలా ఎందుకవుతోంది? ఈ ఆలయంలోని ఈ విషయం అందర్నీ ఆలోచించేలా చేస్తోంది. ఈ ఆలయంలో ఉన్న విగ్రహం జుట్టులో ఒక రహస్యం కూడా ఉంది. అది ఎప్పుడూ చిక్కుపడదు, పూర్తిగా నిజమైన జుట్టులాగే కనిపిస్తుంది. ఈ మర్మమైన ఆలయాన్ని ఎవరు ఎప్పుడు నిర్మించారో కూడా ఎవరికీ తెలియదు. ఈ ఆలయం బయట భాగాన్ని చూస్తే సమీపంలో సరస్సు లేదా సముద్రం లేదని మీకు తెలుస్తుంది. కానీ ఇప్పటికీ సముద్రపు అలల శబ్దం వెంకటేశ్వరుడి విగ్రహం నుంచి వస్తుంది. ఇది ఎలా సాధ్యం? ఈ వెంకటేశ్వరుడు స్వయంగా అప్పట్లో భూమిపై ఉండేవాడని తెలిస్తే మీరు మరింత ఆశ్చర్యపోతారు. మరి దీని వెనుకున్న కథ ఏంటి? నమ్మకాల ప్రకారం ఈ ఆలయాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థం ఇక్కడి నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామం నుంచి వచ్చింది. బయట వ్యక్తి ఈ గ్రామానికి వెళ్లడం నిషేధించబడిందని చెబుతారు. మీరు ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు కొన్ని గమనించాలి. అది వెంట్రుకలను దానం చేయడం. కానీ దీని వెనుక ఉన్న కథ మీకు తెలియదు. ఈ ఆలయంలో ఇంకొక రహస్యం ఉంది. దీన్ని శాస్త్రవేత్తలు కూడా ఇప్పటి వరకు పరిష్కరించలేకపోయారు. వెంకటేశ్వరుడి విగ్రహం ముందు ఒక దీపం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుందని చెబుతారు. ఈ దీపం కోట్ల సంవత్సరాలుగా వెలుగుతూనే ఉంది. కానీ షాకింగ్ విషయం ఏంటంటే ఈ దీపం నూనె లేదా నెయ్యి లేకుండా నిరంతరం వెలుగుతూ ఉంటుంది. దీని వెనుక ఉన్న నిజమేంటి? ఈ ఆలయాన్ని సందర్శించడానికి వచ్చిన భక్తులకు ప్రసాదం రూపంలో లడ్డు ఇస్తారు. కానీ ఈ లడ్డు సాధారణ లడ్డు కంటే చాలా భిన్నంగా ఉంటుంది. దాని వెనుక ఒక పెద్ద కథ ఉంది. ఈ తిరుపతి బాలాజీ ఆలయంలో ఇలాంటి లెక్కలేనన్ని రహస్యాలున్నాయి. నేటి డాక్యుమెంటరీలో ఈ రహస్యాలన్నిటినీ మనం తెలుసుకుందాం. తిరుపతి బాలాజీ ఆలయాన్ని ఎప్పుడు ఎవరు నిర్మించారో తెలుసుకునే ముందు ఈ ఆలయంలో ఉన్న వెంకటేశ్వరుని విగ్రహం ఇక్కడ ఎలా కనిపించిందో మీరు తెలుసుకోవాలి. ఇది ఒక కథతో ప్రారంభమవుతుంది. పురాణాల ప్రకారం పురాతన కాలంలో భూమిపై నీరు ఉండేది. అంటే కాలు పెట్టడానికి భూమి ఉండేది కాదు. భారీ అగ్నిని ఆపడానికి గాలిదేవుడు ఉగ్రంగా ఎగిరిపోయేవాడు. దీని కారణంగా మేఘాలు బద్దలై చాలా వర్షం కురిసింది. భూమి మునిగిపోయింది. భూమికి ప్రాణాన్ని తిరిగి తీసుకురావడానికి శ్రీహరి విష్ణువు ఆదివరాహ రూపాన్ని తీసుకున్నాడు. ఈ అవతారంలో అతను తన తొండం ఉపయోగించి భూమిని నీటి కింద నుంచి పైకి లాగాడు. దీని తర్వాత ప్రజలు బ్రహ్మ మరియు ఆదివరాహ యోగ శక్తితో మళ్లీ జీవించడం ప్రారంభించారు. తరువాత బ్రహ్మ మరియు అతని భార్య 4 చేతులతో కూడిన సృష్టి రూపాన్ని తీసుకుంటారు. అతను భూదేవితో కృతచల విమల వద్ద నివసించి ప్రజలకు ధ్యానయోగం మరియు కర్మయోగం వంటి జ్ఞానం మరియు ఆశీర్వాదాలను ఇవ్వాలని నిర్ణయించుకుంటారు. కలియుగం ప్రారంభంలో ఆదివరాహుడు వెంకటాద్రిని విడిచిపెట్టి తన లోకానికి వెళ్ళాడు. దీని కారణంగా బ్రహ్మ ఆందోళన చెందడం మొదలు పెడతాడు. విష్ణువును తిరిగి తీసుకురమ్మని నారదునికి చెప్పాడు. ఒకరోజు నారదుడు గంగానది ఒడ్డుకు వెళ్తాడు. అక్కడ 3 దేవుళ్లలో ఎవరు తమ యజ్ఞ ఫలాలను పొందుతారో తెలియక ఋషులు అయోమయంలో పడ్డారు. నారదుడు ఈ పనిని అర్షభృగువుకు అప్పగించాడు. మొదట మహర్షి బ్రహ్మ వద్దకు వెళ్ళాడు. అతను బ్రహ్మను పలకరించలేదు, ఊరికే నిలబడ్డాడు. అతని ఈ అవమానకరమైన ప్రవర్తనకు బ్రహ్మకు కోపం వచ్చింది. కానీ తన కొడుకు పట్ల అతనికి ఉన్న ప్రేమ అతన్ని శాంతింపజేసింది. దీని తరువాత అతను మహర్షి శివుడి వద్దకు వెళ్ళాడు. మహర్షి భృగు వస్తున్నట్లు చూసిన వెంటనే శివుడు సంతోషించి భృగువును ఆలింగనం చేసుకోవడం మొదలు పెడతాడు. రండి మహర్షి భృగు, మీకు స్వాగతం, నా కౌగిలి అంగీకరించండి అని ఆహ్వానించాడు. అతను శివుని కౌగిలిని అంగీకరించడానికి నిరాకరించి, మహాదేవ, నువ్వు మతం మరియు వేదాల పరిమితులను ఉల్లంఘించావు. ఈ దుష్ట రాక్షసులకు మరియు అసురులకు నువ్విచ్చే వరాల వల్ల సృష్టి అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అందుకే నేను నీ ఆలింగనాన్ని ఎప్పటికీ అంగీకరించను అంటాడు. అతని కఠినమైన మాటలు విని శివుడికి కోపం వస్తుంది. కానీ మాతా పార్వతి శివుణ్ణి శాంతింపజేస్తుంది. చివరికి మహర్షి వైకుంఠానికి చేరుకుంటాడు. అక్కడ విష్ణువు నిద్రిస్తున్నాడు. లక్ష్మీదేవి అతని పాదాలను ఒత్తుతున్నారు. మహర్షి కోపంతో విష్ణువు ఛాతిపై తన్నాడు. విష్ణువు ప్రశాంతంగా మహర్షికి క్షమాపణలు చెప్పి తన పాదాలను నొక్కి, మీ పాదాలు మృదువుగా ఉన్నాయి, నా హృదయం కఠినంగా ఉంది, మీరు బాధపడలేదా అని అడిగాడు. విష్ణువు యొక్క సహనం మరియు వినయాన్ని చూసి మహర్షి భృగు అన్ని యజ్ఞ ఫలాలు ఎల్లప్పుడూ విష్ణువుకే అంకితం చేయబడతాయని సమాధానమిస్తాడు. కానీ శ్రీహరి విష్ణు ఛాతిని తన్నడం వల్ల మాతా లక్ష్మికి కోపం వస్తుంది. ఆమె తన భర్త అవమానాన్ని తట్టుకోలేకపోతుంది. విష్ణువు భృగువును శిక్షించాలని కోరుకుంది.
కానీ అది జరగలేదు. ఫలితంగా ఆమె వైకుంఠాన్ని విడిచిపెట్టి తపస్సు చేయడానికి భూమికి వచ్చి కర్వీరపుర కొల్హాపూర్లో ధ్యానం చేయడం ప్రారంభిస్తారు. ఇక్కడ విష్ణువు, మాతా లక్ష్మి తనను విడిచిపెట్టినందుకు బాధపడతారు. కొంతకాలం తర్వాత అతను కూడా భూమికొచ్చి మాతా లక్ష్మి కోసం వెతకడం మొదలు పెడతారు. అడవి మరియు కొండల్లో ఎంత వెతికినా ఆమె జాడ దొరకదు. చివరికి విష్ణువు వెంకటగిరికి వెళ్ళాడు. ఒక ఆశ్రమంలో విశ్రాంతి తీసుకోవడం ప్రారంభించాడు. ఇది చూసిన శివుడు మరియు బ్రహ్మ వారికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఒక ఆవు మరియు దూడ రూపాన్ని ధరించి లక్ష్మీదేవి వద్దకు వెళ్లారు. లక్ష్మీదేవి వారిని చూసి అప్పటి పాలక చోళరాజుకు అప్పగించారు. రాజు వాటిని ఒక గొర్రెల కాపరికి అప్పగించాడు. కానీ ఒకరోజు ఆవు పాలు ఇవ్వడం మానేసింది. ఆ ఆవు ఒక కొండకు వెళ్లి తన పాలనన్నిటినీ విష్ణువుకిచ్చేది. గొర్రెల కాపరి ఇలా అన్నాడు, మహారాజా, మనం అడవిలో కనుగొన్న ఆవు ఇప్పుడు పాలివ్వడం మానేసింది. ప్రతిరోజు ఆ ఆవు తన దూడతో అదృశ్యమై కొంత సమయం తర్వాత తిరిగొస్తోంది. అది ఎక్కడికి వెళుతుందో ఆ దేవుడికే తెలియాలి అన్నాడు. మహారాజు ఇలా అన్నాడు, అది ఎలా జరుగుతుంది? ఆ గోవు ఎందుకు పాలివ్వడం లేదు? అది ప్రతిరోజు ఎక్కడికి వెళుతుందో మీరు దానిపై నిఘా ఉంచాలి. దాని గురించి నాకు పూర్తి సమాచారం కావాలని ఆదేశిస్తాడు. ఆవు తన పాలన్నిటినీ చీమల పుట్టలో తన పాలను ఇచ్చి విష్ణువు ఆకలి తీరుస్తుంది. సేవకుడు అంతా చూసి కోపంతో ఆవుపై గొడ్డలి విసిరాడు. కానీ అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై ఆవును కాపాడాడు. దాంతో ఆ గొడ్డలి విష్ణువుకు తగిలింది. ఆ గొడ్డలి వల్ల కలిగిన గాయం గుర్తు ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి విగ్రహం మీద ఉంటుంది. విష్ణువు గొడ్డలితో కొట్టబడిన వెంటనే సేవకుడు అక్కడి నుంచి పారిపోయి రాజభవనానికి చేరుకుని మొత్తం కథను రాజు చోళుడికి చెప్తాడు. సేవకుడి మాటలు విన్న రాజు చోళుడు భయంతో విష్ణువును క్షమించమని వేడుకుంటాడు. విష్ణువు రాజు చోళుడిని క్షమించి, నీ తదుపరి జన్మలో ఆకాశరాజుగా జన్మిస్తావని, నీకు పద్మావతి అనే కుమార్తె ఉంటుందని, నీ కుమార్తె పద్మావతి నా అవతారమైన వెంకటేశ్వరుని వివాహం చేసుకుంటుందని వరమిచ్చాడు. అప్పుడు రాజచోళుడు తదుపరి జన్మలో ఆకాశరాజుగా జన్మించాడు. అతనింట్లో పద్మావతి అనే అమ్మాయి జన్మిస్తుంది. విష్ణువు కూడా వకుళ అనే స్త్రీకి శ్రీనివాసుడిగా జన్మిస్తాడు. కొంతకాలం గడిచింది. పద్మావతి పెరిగి పెద్దయింది. శ్రీనివాసుడు అంటే విష్ణువు అవతారమైన వెంకటేశ్వరుడు కూడా వివాహానికి అర్హుడవుతాడు. ఒకరోజు శ్రీనివాసుడు ఒక అడవి ఏనుగును వెంబడిస్తూ ఉండగా అదే అడవిలో ఆకాశరాజు కుమార్తె పద్మావతి తన స్నేహితులతో ఆడుకుంటోంది. శ్రీనివాసుడు మరియు పద్మావతి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పద్మావతి తన తండ్రి ఆకాశరాజుకు తన ప్రేమ వివాహాన్ని ప్రతిపాదించినప్పుడు శ్రీనివాసుడు పేద కుటుంబానికి చెందినవాడు కాబట్టి అతను ఆ వివాహాన్ని పూర్తిగా తిరస్కరిస్తాడు. ఒక రాత్రి విష్ణువు ఆకాశరాజు కలలో కనిపించి తాను ఇచ్చిన వరం గురించి చెప్పాడు. ఆ తర్వాత రాజు పద్మావతిని శ్రీనివాసుడికిచ్చి వివాహం చేయడానికి అంగీకరించాడు. శ్రీనివాసుడు మరియు పద్మావతి వివాహం చేసుకున్నప్పుడు వరుడి తరపు వారికి కొంత డబ్బు మరియు వధువు తరపు వారికి కొంత డబ్బు రావాలనే నియమం ఉంది. అప్పుడే వివాహం పూర్తయినట్లు భావించారు. కానీ పేదవాడైన శ్రీనివాసుడి వద్ద అంత డబ్బు లేదు. కాబట్టి అతను కుబేరుడి నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకుని కలియుగం ముగిసేలోపు ఈ డబ్బును తనకిస్తానని ఒప్పందం చేసుకుంటాడు. ఈ నియమం మీద నమ్మకంతో భక్తులు ఈ ఆలయంలో వెంకటేశ్వరుని తీసుకున్న అప్పును కలియుగానికి ముందు ఎటువంటి ఇబ్బంది లేకుండా తీర్చుకోవడానికి డబ్బును సమర్పిస్తారు. అందుకే వెంకటేశ్వరుడు కూడా ఇక్కడ అప్పుల్లో ఉన్నాడని చెబుతారు. అందుకే ఈ కథ ప్రకారం పద్మావతి మరియు శ్రీనివాసుల వివాహం గురించి లక్ష్మీదేవి తెలుసుకున్నప్పుడు ఆమె దాన్ని నమ్మలేకపోయింది. ఆమె పద్మావతి మరియు శ్రీనివాసులను కలవాలని నిర్ణయించుకుంది. శ్రీనివాసుని కలవడానికి వెళ్ళినప్పుడు పద్మావతి కూడా అక్కడే ఉంది. పద్మావతి మరియు లక్ష్మి మొదటిసారి ముఖాముఖి వచ్చి వాదించుకోవడం ప్రారంభిస్తారు. వాదన ప్రభావం ఎక్కువైనప్పుడు శ్రీనివాసుడు తనను తాను ఒక విగ్రహంగా మార్చుకున్నాడు. ఆ తర్వాత శివుడు మరియు బ్రహ్మ మాతా లక్ష్మి మరియు పద్మావతికి విష్ణువు యొక్క అవతారం వెంకటేశ్వరుడి గురించి చెప్పారు. కలియుగం నుంచి మొత్తం మానవ జాతిని రక్షించడానికి విష్ణువు యొక్క ఈ అవతారాన్ని తీసుకువెళ్లారని చెబుతారు. శివుడు మరియు బ్రహ్మ చెప్పిన మాటలు విన్న తర్వాత మాతా లక్ష్మి మరియు పద్మావతి ఇద్దరూ శ్రీనివాసుని విగ్రహంలో అదృశ్యమయ్యారు. అందువల్ల నేటికి వెంకటేశ్వరుని విగ్రహం స్నానం చేయించినప్పుడు అతని హృదయంపై మాతా లక్ష్మి మరియు మాతా పద్మావతి చిత్రం కనిపిస్తుంది. అక్కడి పూజారులు స్నానం చేయించిన తర్వాత విగ్రహాన్ని కింద ధోతి మరియు పైన చీరతో అలంకరిస్తారని చెబుతారు. ఇప్పుడు ఈ ఆలయాన్ని ఎప్పుడు ఎవరు నిర్మించారో తెలుసుకుందాం. తిరుపతి బాలాజీ విగ్రహం ఇక్కడకు ఎలా వచ్చిందో మీకు తెలుసుండాలి. కానీ ఈ ఆలయ నిర్మాణం గురించి చాలా వివాదాలున్నాయి. తిరుపతి వెంకటేశ్వరుని ఆలయం యొక్క ఖచ్చితమైన నిర్మాణ కాలాన్ని చారిత్రకంగా నిర్ణయించడం కష్టం. ఎందుకంటే ఈ ఆలయం పురాతన కాలం నుంచి ఉనికిలో ఉంది. ఈ ఆలయం 4వ శతాబ్దం మరియు 9వ శతాబ్దాల మధ్య పల్లవ, చోళ మరియు పాండ్య రాజవంశాల పాలనలో ప్రస్తావించబడింది. పల్లవ రాజవంశం ఆలయ ప్రారంభ నిర్మాణం మరియు విస్తరణ ఘనత పల్లవ రాజులకు చెందుతుంది. వారు తిరుమల ప్రాంతాన్ని మతపరమైన ప్రదేశంగా అభివృద్ధి చేశారు. చోళ మరియు పాండ్య రాజవంశం ఈ రాజవంశాలు ఆలయ నిర్మాణాన్ని విస్తరించడానికి ఎంతో కృషి చేశాయి. విజయనగర సామ్రాజ్య రాజు కృష్ణదేవరాయ మరియు
ఇతరులు ఆలయానికి భారీగా దోహదపడ్డారు. వాళ్ళు ఆలయంలో అనేక గోపురాలు, ప్రధాన ద్వారాలు మరియు మండప సభలను నిర్మించారు. ఆలయం యొక్క పనితీరును అలాగే దాని ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి కృష్ణదేవరాయ చాలా మొత్తం విరాళంగా ఇచ్చారు. ఆలయం యొక్క ప్రస్తుత రూపం ప్రధానంగా విజయనగర సామ్రాజ్య కాలంలో అభివృద్ధి చేయబడింది. తరువాత ఆలయానికి ప్రాంతీయ నవాబుల నుంచి మరియు బ్రిటిష్ల కాలంలో కూడా పోషణ లభించింది. ఈ ఆలయంలో వెంట్రుకలు దానం చేయడం వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తిరుపతి బాలాజీ ఆలయంలో భక్తులు తమ వెంట్రుకలను ఎందుకు దానం చేస్తారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పురాణాల ప్రకారం విష్ణువును ఒక గొర్రెల కాపరి గొడ్డలితో దాడి చేసినప్పుడు ఆ దాడి అతని నుదుటిపై గాయం చేసింది. కొంతవరకు వెంట్రుకలు కూడా మాయమయ్యాయి. గంధర్వ యువరాణి నీలాదేవి దీన్ని చూసినప్పుడు ఏమీ ఆలోచించకుండా తన అందమైన పొడవాటి వెంట్రుకలను కత్తిరించి విష్ణువు తలకు అతికించింది. జుట్టు ఒక వ్యక్తి యొక్క బాహ్య సౌందర్యంలో ఒక ముఖ్యమైన భాగం. కానీ నీలాదేవి ఏమీ ఆలోచించకుండా తన వెంట్రుకలను విష్ణువుకు దానం చేసింది. దీంతో సంతోషించిన విష్ణువు తిరుపతికి వచ్చి తన ముందు వెంట్రుకలను దానం చేసే ప్రతి ఒక్కరి కోరిక నెరవేరుతుందని ప్రకటించాడు. అందుకే నేటికి పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడ తమ వెంట్రుకలను దానం చేస్తారు. నీలాదేవి వెంట్రుకలు ఇప్పటికీ ఆలయంలో ప్రతిష్ఠించబడిన వెంకటేశ్వర స్వామి తలకు అతుక్కుని ఉన్నాయని చెబుతారు. ఇది శతాబ్దాలుగా ఇలాగే అందంగా ఉంది. ప్రతి సంవత్సరం దాదాపు 40 మిలియన్ల మంది ఆ వెంకటేశ్వరుని దర్శించుకుంటారు. ఈ ఆలయ గోడల వెనుక దాగి ఉన్న అనేక రహస్యాలు కూడా ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి నుంచి ఎప్పుడూ చెమటలు వెలువడుతూ ఉంటాయి. అతని విగ్రహం ఎల్లప్పుడూ చెమటలతో తడిసిపోయి ఉంటుందని మీకు తెలుసా? ఇక్కడ పండితులు అప్పుడప్పుడు విగ్రహాన్ని గుడ్డతో తుడుస్తూ ఉంటారు. కానీ ఈ విగ్రహం ఎప్పుడూ పొడిగా ఉండదు. ఎందుకంటే కొంత సమయం తర్వాత వేడి కారణంగా బాలాజీ శరీరం మళ్లీ చెమటలతో ఉక్కపోతలతో ఉంటుంది. అందుకే దీన్ని కలియుగ వైకుంఠం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఆలయంలో సమర్పించే ప్రతి వస్తువు, అది పాలు, పూలు లేదా మరేదైనా, ఆలయం నుంచి 23 కిలోమీటర్ల దూరంలో తీసుకువెళ్తారని చెబుతారు. ఇది తిరుపతిలో ఉన్న ఒక గ్రామం నుంచి వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఆ గ్రామం పేరు ఎవరూ వినలేదు. చాలామంది ఈ గ్రామాన్ని కనుగొనడానికి ప్రయత్నించారు. కానీ ఇది నేటికి ఒక రహస్యమే. తిరుపతి బాలాజీ ఆలయం ఉన్న ప్రదేశం శేష్నాగ్ రూపంలో పరిగణించబడుతుంది. 7 కొండలతో రూపొందించబడిందని చెబుతారు. చెప్పటమేంటి, అది నిజం కూడా. తిరుపతి ఆలయంలోని ప్రసిద్ధ లడ్డూ ప్రసాదం కథ చాలా అద్భుతంగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు పూజారులు భగవంతునికి ఏం సమర్పించాలో అర్థం చేసుకోలేకపోయారని చెబుతారు. అదే సమయంలో ఒక వృద్ధ తల్లి ఒక ప్లేట్ లడ్డూలను తెచ్చి ఆ ప్లేట్ లడ్డూలను మొదట నైవేద్యంగా స్వీకరించాలని చెప్పింది. పూజారులు ఆ లడ్డూలను భగవంతుడికి సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించారు. లడ్డూల రుచి చాలా అద్భుతంగా ఉంది. ఇక పూజారులు ఆ లడ్డూలను భగవంతునికి సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించారు. లడ్డూల రుచి చాలా అద్భుతంగా ఉంది. పూజారులు కూడా ఆశ్చర్యపోయారు. అప్పుడు వాళ్ళు వృద్ధ తల్లిని లడ్డూలు తయారు చేసే పద్ధతిని అడిగారు. ఆ వృద్ధ తల్లి లడ్డూ తయారు చేసే పద్ధతిని చెప్పడంతో ఇక్కడ ప్రసాదంగా లడ్డూ మారిపోయింది. ఆ తర్వాత లక్ష్మీదేవి స్వయంగా ప్రసాదాన్ని సూచించారని నమ్ముతారు. అప్పట్నుంచి ఈ లడ్డూలను తిరుపతిలో తయారు చేయడం ప్రారంభించారు. వేల సంవత్సరాలుగా వెంకటేశ్వరుని విగ్రహం ముందు నెయ్యి లేదా నూనె లేకుండా దీపం నిరంతరంగా వెలుగుతుందని చెబుతారు. కానీ ఇది ఎలా జరుగుతుంది? ఈ ప్రశ్న మీ మనసులో తలెత్తుతూ ఉంటుంది. కానీ ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ అక్కడ పూజారి ఈ ఆలయం వైకుంఠం అనడానికి ఇదే రుజువు అని చెప్పారు. మరి మీరు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఎన్నిసార్లు దర్శించుకున్నారు? కామెంట్ చేయండి.